వెల్కమ్ టు మోజెస్ పెట్రోల్ ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఇప్పుడే యాద్గిరి థియేటర్ దాటుతున్నాం. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది స్టార్టింగ్ పాయింట్ యాద్గిరి థియేటర్ దగ్గర నుండే మీ అందరికీ తెలుసు. ఈ రోడ్డు మాత్రం నేరో ఉంది. ఫ్యూచర్లో ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోదాం. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు మనము ఎవ్రీ మంత్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. జనవరిలో కూడా ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి చాలా వీడియోలు చేయడం జరిగింది. డిసెంబర్లో కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు చూసినారు. అండ్ ఇటువైపు నేను వచ్చిన పొద్దున్నే ఈరోజు ఓల్డ్ సిటీ మెట్రో రూటులో రైడ్ చేసి రిటర్న్ వెళ్తున్న క్రమంలో ఇక మనం ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అప్డేట్ కూడా ఇద్దామని విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. 2026 సంవత్సరం జనవరి 30వ తారీఖు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయిన మంత్ మీకు ఏమైనా గుర్తుందా? ఇయర్ అండ్ మంత్ అనేది గుర్తుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంతోష్ నగర్ ఎక్స్ రోడ్కి వచ్చినాం, ఐఎస్ సదన్. అండ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే చెంపాపేట్, కర్మాన్ ఘాట్. స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. మనం అయితే లెఫ్ట్ వెళ్ళిపోతే మనం మొత్తం ఓల్డ్ సిటీ చార్మినార్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది వన్ వేనే ఉంది, మీ అందరికి తెలుసు. ధోబీ ఘాట్ వరకే, ధోబీ ఘాట్ నుంచి ఇటు ఐఎస్ సదన్ వైపు వరకు వచ్చే వాళ్ళు ఈ లోకల్లో ఉన్న వాళ్ళే వస్తున్నారు. ఆ నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ రోడ్ అయితే లేదు, బ్లాక్లో ఉంది. సైదాబాద్ వై జంక్షన్ దగ్గర అది కూడా మనము వీడియో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించడం జరిగింది. చాలా మంది చూసినారు. దానిని బట్టి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. ఇది ఇక్కడ అప్ ర్యాంప్ వస్తుంది అని అనుకుంటున్నా. ఇది అదే బహుశా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, లేదా రైట్ అయితే కూడా అవునన్న అక్కడ అప్ ర్యాంపే అన్నట్టుగా కామెంట్ చేయండి. ఇదే ధోబీ ఘాట్. ఈ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం సరూర్నగర్ వైపు వెళ్ళొచ్చు. ఇదంతా ఇక ముందు ఏరియా అంతా మాదన్నపేట్ మండి. పిల్లర్ నెంబర్ 33 క్రాస్ అవుతున్నాం మనం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా అడ్రస్ డీటెయిల్గా మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాను. ఇది ఒక బస్ స్టాప్ వితౌట్ బస్ షెల్టర్. చూస్తున్నారు కదా, షెల్టర్ లేదు. చాలా చోట్లలో బస్ షెల్టర్ లేదు. అండ్ మీకు గతంలో కూడా ఒక వీడియోలో చెప్పిన రాంగ్ రూట్ చూడండి, మొత్తం అందరు రాంగ్ రూట్లోనే వస్తారు. రోడ్ బ్లాక్ ఉండేసరికి మార్నింగ్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఉండరు కాబట్టి మొత్తం రాంగ్ రూట్. నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేసిన, అప్పుడు వీడియో రికార్డ్ చేయలేకపోయినా, బట్ ఇప్పుడు కుదిరింది. ఇదిగోండి మేజర్గా ఇప్పుడు ఏదైతే మనం పిల్లర్ నెంబర్ 21 క్రాస్ అవుతున్నామో, ఈ 21 దగ్గర ఈ గుడి ఉంటుంది. గుడి దగ్గర వర్క్ జరుగుతున్నది. స్పేస్ చాలా తక్కువ ఉన్నది, అందుకే ఈ రోడ్ అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఇదే ఈ సైదాబాద్ వై జంక్షన్ రోడ్ ఎక్కడైతే క్లోజ్ చేసినారో మొత్తం రాంగ్ రూట్. ఇదిగోండి ఇదే ఎస్, ఈ సైదాబాద్ వై జంక్షన్ రోడ్ క్లోజ్ చేసినారు. మీరు అటు ఐఎస్ అదని వెళ్ళాలంటే మొత్తం ఆ లెఫ్ట్ వెళ్ళి గల్లీలు తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇక ఈ పిల్లర్ల పైన ఇంపీరియల్ వర్క్ ఫినిష్ అయ్యి కొన్ని ఇయర్స్ అవుతుంది, చాలా అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి చెంచల్గూడ ఎక్స్ రోడ్. అండ్ నేను మిమ్మల్ని అడిగిన కదా, ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్లో ఫౌండేషన్ వర్క్ అనేది స్టార్ట్ అయిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ సిగ్నల్ పడ్డది, వెరీ గుడ్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో సిగ్నల్ పడ్డది, కానీ మన వాళ్ళు ఆగుతున్నారా? ఆగుతలేదు. బట్ మనం ఆగాలి.
ఆ గోడలు కనిపిస్తున్నాయి కదా, అంతా చెంచల్ కూడా జైలు. గ్రీన్ వాటర్ వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా రోడ్ చాలా నేరోగా ఉంటుంది. ఇదిగోండి, ఇవి గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిపిస్తున్న పెట్రోల్ బంకు. అక్యురేట్గా పెట్రోల్ వస్తుందని అయితే నా నమ్మకం. ఇది ఏరియాకి వచ్చినప్పుడల్లా ఈ 2 బంకులలో ఎక్కడైనా కొట్టిస్తా. ఫస్ట్ బంక్ ఎక్కువ బిజీ ఉంటుంది, సెకండ్ బంక్ ఎక్కువ ఖాళీ ఉంటుంది. సో సెకండ్ బంకులో దీంట్లోనే కొట్టిస్తా నేను. ఇదిగోండి, ఎండింగ్కి వచ్చేసినాం మనం. అక్కడ స్టార్టింగ్ పాయింట్ యాదగిరి థియేటర్ అయితే, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఇదిగోండి ఈ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ ఉందిగా, ఈ పెట్రోల్ బంక్ దగ్గరనే. వీలైతే లోపలికి నడిచి కూడా చూపించే ప్రయత్నం చేస్తా బైక్ ఆపి. ఇదంతా ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఏర్పాటు చేసారు, ఇవన్నీ పెట్టినారు. దగ్గర బైక్ ఆపుదాం మనం. ఇలా మనము స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, నల్గొండ ఎక్స్ రోడ్ వస్తుంది. ఇలా రైట్ కొట్టి ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఇమ్మీడియట్గా కొంచెం ముందు వెనక లెఫ్ట్ కొడితే మళ్ళీ మనము ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, మలక్పేట వైపు వెళ్ళిపోతాం. ఆ రోడ్లో కూడా నేను ట్రావెల్ చేసిన ఒక వీడియో ఉంటుంది. బైక్ ఒక సైడ్కు పార్క్ చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇవన్నీ ఇక్కడనే తయారు చేస్తున్నారు. ఇదిగోండి, ఇవి అవే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ బాగా చెక్ చేయండి. చాలా యూనిక్ కంటెంట్ ఈ ఛానల్లో ఉండేది. మీకు బాగా నచ్చితే రెగ్యులర్గా ఛానల్ చూసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వివిధ దేశాల నుంచి, చాలా కాంటినెంట్స్ నుండి కూడా వీడియోలు చూడడం జరుగుతుంది. మా పాత జ్ఞాపకాలన్నీ మేము గుర్తు తెచ్చుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చాలామంది కమెంట్ చేస్తున్నారు. కొంతమంది కమెంట్ చేయడానికి బిజీ షెడ్యూల్లో కమెంట్ చేయట్లేదు, బట్ దే ఆర్ ఎంజాయింగ్, ఐ నో దట్. ఇదిగో ఇదంతా ఇది స్టార్టింగ్ పాయింట్. తెలంగాణ ప్రిజన్స్ అకాడమీ దగ్గర ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ యాదగిరి థియేటర్ దగ్గర. ఇవన్నీ చూస్తున్నారుగా, DCM, పెద్ద పెద్ద క్రేన్లు, ఈ వర్క్ అనేది జరుగుతున్నది. మీరు కూడా ఈ వీడియో ఒకవేళ మీకు టైం ఉంటే ఎక్కడి నుండి వాచ్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. మీ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకొరకే కమెంట్ అనేది అడుగుతున్నా. నేనైతే వాగుతున్నా, వెళ్ళిపోతున్నా, బట్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఏందనేది మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో అందుకే మీ అమూల్యమైన ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి నేను ఆన్సర్ చేస్తాను. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఆన్సర్ చేస్తారు. సరే, మీకు వాచ్లో టైము డేట్ చూపిస్తా. 7 దాటింది. జనవరి 30వ తారీఖు 2026వ సంవత్సరం. నేను ఈరోజు ఓల్డ్ సిటీ వీడియో తీసేటప్పుడు ఈ వాచ్ చూపించడం మర్చిపోయాను యాక్చువల్లీ. ఇదిగోండి, ఇదంతా మట్టేస్తున్నారు ఇట్లా ఎక్కడం కొరకు, ఇదంతా చదును చేయబోతున్నారు. అండ్ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.